హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతీష్ బ్లాగ్స్ 2434. ఇది ఎక్కడని చూస్తున్నారా? వెమ్లవాడ. ఇది బస్ స్టాండ్ వెమ్లవాడది. ప్రజెంట్ మా ఫ్యామిలీతో మేము వెమ్లవాడ వచ్చాము రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి. నార్మల్గా ఇక్కడ వెమ్లవాడ రాజన్న అని పిలుస్తారు. ఏంటి ఇంతమంది పబ్లిక్ ఉన్నారని చూస్తున్నారా? ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మేడారం జాతర జరుగుతుంది కదా వరంగల్లో, అందుకని చెప్పి ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. చాలా అంటే చాలా, అసలు గ్యాప్ లేదు ఇక్కడ. మేమైతే ఇంకా వెళ్ళి రూమ్ సెర్చ్ చేసుకుని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దర్శనానికి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఇది ప్రీవియస్ టెంపుల్, వెమ్లవాడ రాజన్న టెంపుల్. ఇది ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఉంది, అందుకని ఎవరిని అలౌ చేయట్లేదు టెంపుల్లోకి. ఇక్కడ నుంచి పక్కనే వేరే టెంపుల్ ఉంటుంది, బసవేశ్వర స్వామి దేవాలయం అని, అందులో అలౌ చేస్తున్నారు. అక్కడ శివుని ఏర్పాటు చేశారు, రాజన్న స్వామిని. చాలామంది పబ్లిక్ అయితే వాళ్ళ యొక్క మొక్కులు ఇక్కడే సమర్పించుకున్నారు. ఎందుకంటే వెమ్లవాడ రాజన్న యొక్క స్వామి యొక్క మూలం ఇక్కడే కాబట్టి ఇక్కడే స్వామివారికి వారి యొక్క కానుకలు ఇక్కడే సమర్పించుకున్నారు. కొబ్బరికాయలు అయితే కంపౌండ్గా ఇక్కడే కొడుతున్నారు. ఓన్లీ స్వామివారి దర్శనం కోసం అటు వెళ్తున్నారు. ఇక్కడ ఎవరిని అలౌ చేయట్లేదు. మొత్తం రేకులు పెట్టి భారీగా బందోబస్తు పెట్టారు. ఆ పక్కనే ఉన్నటువంటి బద్దిపోచమ్మ దేవస్థానం నుంచి పక్కన బసవేశ్వర స్వామి దేవస్థానంలో అలౌ చేస్తున్నారు. చాలామంది అంటే అసలు క్యూ లైన్ అయితే భారీగా అంటే భారీ ఉంది. ఇంక ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా శివరాత్రి టైంలో అయితే చాలా అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. అసలు గ్యాప్ ఉండదు శివరాత్రికి. ఇంకా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అవుతారు. మన ఓన్లీ తెలంగాణ స్టేట్ నుంచి కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మన చుట్టూ ఉన్న తెలంగాణ చుట్టూ ఉండే రాష్ట్రాల నుంచి చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వెమ్లవాడ రాజన్న అంటే కోరిన మొక్కులు తీర్చే దేవుడని నమ్ముతారు ఇక్కడ. ఇంకా ఇక్కడ దేవునికి కోడెని కడితే మనకు కోరిన మొక్కులు నెరవేరుతాయని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఇక్కడ. కోడెని కడితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతాయని ఒక నమ్మకం ఇక్కడ. ఇంకా కొంతమంది దేవుని పెళ్లి చేసుకోవడం అంటారు, దారుణం చేయించుకోవడం అంటారు. అదైతే నా సెక్షన్ అయితే నాకు తెలియదు. చాలా ఇది ఏంటంటే బసవేశ్వర స్వామి వెళ్ళే దారిలో బద్దిపోచమ్మ దేవస్థానం ఇది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మేడారం వెళ్ళే టైంలో ప్రజెంట్ వెమ్లవాడ రాజన్న దర్శనం చేసుకొని వెళ్తారు. నా చిన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు. డైరెక్ట్ వెమ్లవాడ రాకుండా డైరెక్ట్ మేడారం వెళ్ళి మేడారంలో సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని వచ్చేవారు. ఇదేంటంటే లోపల బసవేశ్వర స్వామి దేవస్థానం లోపల చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఎలా అరేంజ్మెంట్ చేశారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకొద్దిగా బెటర్ చేస్తే బాగుండేది. వాటర్ ఫెసిలిటీ అంత లేదు. కింద ఏమో కోడలు కట్టిస్తున్నారు. కోడకి సపరేట్ లైను, పబ్లిక్ ఉన్నారు, దానికి ఇంకా సపరేటు, నార్మల్గా దేవుని దర్శనం కోసం సపరేటు. ఒక్కొక్కసారి ఏంటంటే భారీ లైన్ ఎక్కడి నుంచో వస్తున్నాము, తీరా దగ్గరికి వచ్చినాక చేంజ్ చేసేస్తున్నారు లైను. టెంపుల్ లోపల కొడని కట్టాలంటే దేవస్థానానికి సపరేట్ టికెట్ పేయాలండి. ఇంకా బద్దిపోచమ్మకు మేము మార్నింగ్ మా మొక్కు నెరవేర్చుకోవడానికి మేకనైతే తీసుకున్నాము. ఇది మేకపోతు మాదే, మేమే తీసుకున్నది. ఇది మా ఫాదర్ ఎత్తుకున్నారు. ఇంకా దీన్ని తీసుకెళ్ళి స్నానం చేయించి బొట్టు పెట్టి బోనం తీసుకొని అమ్మవారి దర్శనం కోసం అయితే బయలుదేరాము. ఇంకా ఇదే మేము డెకరేట్ చేసిన మా యొక్క గొర్రె. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్తామండి. అక్కడ అమ్మవారి దగ్గర దర్శించినాక కొస్తారు. జెర్సీ ఇవ్వడం అంటే అమ్మవారు అంటే ఉన్నారు అని అట్లా ఒక నమ్మకం మాకు. ఇదేమో ఇంకా నైట్ షూట్ చేసిన బోనాల వీడియోలు చూడండి ఇప్పుడు.
ప్రీవియస్ బోనాల వీడియోస్ నైట్ షూట్ చేసినవన్నీ నేను. ఇదేమో ఇంకా నెక్స్ట్ రోజు థర్స్డే రోజు మార్నింగ్. థర్స్డే చాలామంది బద్దిపోచమ్మకి బోనం సమర్పించుకుంటారు. థర్స్డే ఇస్ బెటర్ అని చెప్పి నమ్ముతారు చాలామంది. ఇక్కడ ఏంటంటే చాలా కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకు. ఏంటంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు నార్మల్ ఉన్న వాళ్ళు అందరినీ ఒకే రోలో అలో చేశారు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఒక అతను నైవేద్యంగా అమ్మవారికి సారీ సమర్పించుకోవడానికి తీసుకొచ్చిన చీర అనేది అంటుకుంది. కొద్దిగా అది చాలా బ్యాడ్ అనిపించింది నాకు. అమ్మవారికి అయితే బోనం సమర్పించేసి రూమ్కి వచ్చేసి కుక్ చేసుకొని తినేసి ఇంకా బయలుదేరామండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ సతీష్ బ్లాగ్స్ 2434.